మే 26 నుంచి జూన్ 1 తారీఖు వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి? ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటోంది? అది ఏ ఏ రంగాల వాళ్లకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు వృషభంలో అనగా రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక లావాదేవీలు లాభాలు తెచ్చిపెడతాయి. ధన వృద్ధి ఎక్కువగా కనబడుతోంది. అయితే బుధుడు వృషభంలో ఉండడం వల్ల స్పష్టమైన ఆలోచనలు, మీ ఆలోచనలు ఒక క్లారిటీగా ఉండేందుకు ఆర్థిక వ్యవహారాలలో లాభాలతో పాటు విశేషంగా కలిసి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. తర్వాత మంగళుడు సింహంలో అనగా 5వ ఇంట్లో సంచారం చేస్తూ ఉండడం వల్ల శ్రద్ధ, మీ యొక్క పనులు కార్య సఫలత జరిగే అవకాశం కనబడుతోంది. తర్వాత బుధుడు వృషభంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల స్పష్టమైన ఆలోచనలు, మీ యొక్క వ్యవహారాలు సక్సెస్ సాధించడానికి అవుతుంది. ఇప్పుడు గ్రహాల యొక్క ప్రభావం చూసినట్టయితే ముందుగా సూర్యుడు వృషభ రాశిలో అనగా 2వ ఇంట్లో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక లాభాలు సమృద్ధిగా ఉంటుంది. ధనము ఆకస్మికంగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. తర్వాత బుధుడు వృషభంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల స్పష్టమైన ఆలోచనలు, ఒక క్లారిటీ కలిగిన ఆలోచనలు వస్తాయి. దాంతోపాటు ఆర్థిక వ్యవహారాలలో మీకు నిపుణత అంటే ఎక్స్పర్టెన్సీ అనేది వచ్చేస్తుంది. శుక్రుడు మేషంలో ఉండడం వల్ల ఆకర్షణ పెరిగి కొత్త కొత్త పరిచయాలు మీకు ఏర్పడబోతాయి. ఆ పరిచయాల వల్ల లాభాలు వస్తాయి. మంగళుడు సింహం రాశిలో అనగా 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల శ్రద్ధ, క్రియాశీలత, విద్యారంగంలో విశేషమైన ఫలితాలు విద్యార్థులు పొందబోతున్నారు. అయితే గురు, రాహు కూడా వృషభంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల దీర్ఘకాలికమైన లాభాలు ఏదైనా చెయ్యాలి అంటే లాంగ్ టర్మ్లో మీరు ఏదైనా చేయాలి అన్న వ్యాపారం కావచ్చు, విద్య కావచ్చు, జాబ్స్ కావచ్చు, అగ్రిమెంట్స్ కావచ్చు, వేటికైనా సరే మీరు లాంగ్ టర్మ్ తీసుకోవాలి అంటే కనుక దిస్ ఈజ్ ద కరెక్ట్ టైం అనమాట. దానికి మీరు ఇప్పుడు కనుక ప్రారంభం చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. తర్వాత శని కుంభంలో అనగా 11వ స్థానంలో సంచారం చేస్తూ ఉండడంలోనూ అందులోనూ వక్రగతిని సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైతే వక్రగతిని సంచారం చేస్తున్నాడో ఏ పనులు మీరు తలపెట్టినా ఆలస్యమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అది కూడా చాలా తక్కువ శాతము, 25% మాత్రమే ఆలస్యం అవుతాయి తప్ప సక్సెస్ అనేది సాధించే అవకాశం కనబడుతోంది.